నమస్తే అందరికీ. జీవితంలో రెండు సత్యాలు ఉంటాయి, అది ఎవరికైనా కానీ. ఒకటి నిజంగా బతకడం, రెండవది అబద్ధంగా బతకడం. నిజంగా బతకడం అనేది సత్యం, అబద్ధంగా మోసంగా బతకడం అనేది అసత్యం. కానీ అసత్యం అనేది వెలుగులోకి ఉంది. సుప్రీంకోర్టు జడ్జి కానీ, హైకోర్టు జడ్జి కావచ్చు, లేదంటే జిల్లా జడ్జీలు కావచ్చు, లేదంటే తాలూకా జడ్జీలు కావచ్చు. వీరందరూ కలిసి వీళ్ళు ఏ సాక్ష్యాన్ని నమ్మినా కూడా అసత్య సాక్ష్యాన్ని నమ్ముతారు. అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఈ రాష్ట్రపతి కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ఎవరైనా కానీ చాలా వరకు అసత్య విషయాలనే గమనిస్తారు తప్ప నిజం సత్యాన్ని చాలా వరకు ఎవరు గమనించరు. వాళ్ళ పాలన కూడా అదే విధంగానే ఉంటారు. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా జీవిత గమ్యంలో కానీ, జీవిత స్థానంలో కానీ, భవిష్యత్తు రూపకల్పనలో కానీ అసత్యం అనేది కరెక్ట్ కాదు. సత్యం చాలా వరకు కరెక్టు. మనం జీవించినంత కాలం చాలా వరకు ఒక బలంగా అన్ని విధాలుగా ఒక ప్రలోభితం చేయదు, ప్రభావితం చేస్తుంది. కాబట్టి సత్యాన్ని నమ్మండి, ఒక విధానాన్ని అమలు చేసుకోవాలని ప్రజలకు తెలియదు.